మరి కాసేపట్లో అంబటి రాంబాబుతో వైసీపీ నేతలు ములాఖాత్ కానున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో అంబటిని వైసీపీ నేతలు కలవబోతున్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు చిన్ని శ్రీను, మాజీ ప్రభుత్వ విప్ అయిన కరణం ధర్మశ్రీ అంబటితో ములాఖాత్ కానున్నారు. ఈ నెల 1 నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉండబోతున్నారు అంబటి రాంబాబు. రైట్, ఇక వైసీపీ మాజీ మంత్రి అయిన అంబటి రాంబాబు సెంట్రల్ జైలు రాజమండ్రిలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయనతో ములాఖాత్ అయినందుకు వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లోనే ములాఖాత్ కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా శ్రీరామూర్తి కూడా సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి, చెప్పండి. జమీమా, ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న అంబటి రాంబాబును ఇప్పుడు ఉత్తరాంధ్రానికి సంబంధించిన వైసీపీ నేతలు కలవనున్నారు. మరొక సేపట్లో సెంట్రల్ జైలుకి ఎవరైతే మాజీ మంత్రి అమర్నాథ్, అలాగే కర్ణం ధర్మశ్రీ, అలాగే చిన్ని శ్రీను హాజరవుతున్నారు. వీళ్ళు ముగ్గురు కూడా మొలకట్లో అంబటి రాంబాబును కలవనున్నారు. మరి కాసేపట్లో జైలు లోపలికి వెళ్ళడానికి రాబోతున్నారు. ఇక్కడ ఆల్రెడీ వైసీపీ నాయకులు ఇక్కడ జక్కంపూడి రామ్మోహన్ రాజా అలాగే జిల్లా అధ్యక్షుడు తెలిపోయిన వేణు వారికి స్వాగతం పలకడానికి కూడా జైలు దగ్గర ఉన్నారు. అయితే ఈ నెల 1వ తేదీ నుంచి కూడా అంబటి రాంబాబు ఇక్కడ జైల్లో ఉన్న రిమాండ్ లో ఉన్న పరిస్థితి ఉంది. 2 కేసుల్లో అంటే చంద్రబాబుని తెచ్చిన కేసులో బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా మరొక పీటీ వారెంట్ మీద మళ్ళీ తిరిగి రిమాండ్ విధించారు. అలాగే మరొక కేసులో కూడా ఏది పటాభిపురం కేసులో కూడా పోలీసుల మీద దౌర్జన్యంగా చేస్తారనే కేసులో కూడా బెయిల్ వచ్చినప్పుడు కూడా మరో పీటీ వారెంట్ లో ఏదైతే సంక్రాంతి సంబరాల్లో వసూలుకు పాల్పడ్డారన్న ఆరోపణతోటి మరో పీటీ వారెంట్ కేసులో కూడా ఆయనకి మళ్ళీ రిమాండ్ విధించారు. ఇలాగా రిమాండ్ల మీద రిమాండ్లు ఆయనకు పడుతున్నాయి. మళ్ళీ ఇప్పుడు బెయిల్ పిటిషన్ పెట్టుకున్నారు. ఇప్పుడు బెయిల్ ఎలా మూవ్ అవుతుందని చెప్పేసి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ములాఖాత్లో అమర్నాథ్, అలాగే ధర్మశ్రీ, అలాగే చిన్ని శ్రీను ఇప్పుడు కలవనున్నారు. గతంలో చూసినట్లయితే కొంతమంది మాజీ మంత్రులు అదే కొత్తల కన్నబాబు, ముద్రగడ భద్రాభం, అలాగే తమ్మినేని సీతారాం ఇలాంటి నాయకులందరూ కూడా అంబటి రాంబాబుని కలిసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే మరి కాసేపట్లో ఇక్కడికి ఈ ముగ్గురు రాబోతున్నారు. అమర్నాథ్, అలాగే ధర్మశ్రీ, అలాగే చిన్ని శ్రీని కూడా ఇక్కడ రాబోతున్నారు. ఇక్కడ వెళ్ళి వచ్చిన తర్వాత మీడియాతో వారు మాట్లాడబోతున్నారు. అలాగే అంబటి రాంబాబు లోపల ఎట్లా ఉంది, ఆయనకి కొన్ని సౌకర్యాలు కల్పించాలని కూడా కోర్టుకు వేసినట్టుగా తెలుస్తుంది. అయితే బెయిల్ వచ్చి మళ్ళీ రిలీజ్ అయ్యే పరిస్థితిలో మళ్ళీ ఒక పీటీ వారెంట్ కూడా సిద్ధమవుతుందని చెప్పేసి కూడా వైసీపీ నాయకులు చెప్పుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శ్రీరామూర్తి.